హలో డియర్ ఫ్రెండ్స్, మనం ఎన్ని సమస్యలున్నా విశ్వంతో మాట్లాడే ఈ సీక్రెట్ పద్ధతి ద్వారా అన్ని పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా. అలా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఫస్ట్ ఇలాగే చేశారు. విశ్వం అని తెలియక ముందు వాళ్ళు ఏం చేశారు, ఏదో ఒక శక్తి ఉండే ఉంటాం, నాకున్న ఈ ఇబ్బందులన్నీ తీసేస్తావు, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అంటూ పైకి చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం హైదరాబాద్ లో డిసెంబర్ 14వ తారీఖు సండే బిజినెస్ క్లాస్ కోటీశ్వర్లు అయ్యే క్లాసు కండక్ట్ చేస్తుంది. మన దగ్గర ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అప్పులు పెరిగిపోయాయి, ఏ బిజినెస్ చేస్తున్నా కలిసి రావట్లేదు, ఏది సహకరించట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయి ఒకప్పుడు బాగానే బతికారు. ఇలా ఎందుకు జరిగింది? మధ్యలో నెగటివ్స్ అటాక్ అయ్యాయి. ఆ నెగటివ్స్ ఏ రూపంలో అటాక్ అవుతాయో వీళ్ళకి తెలియదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడు ఎందుకు కొలాప్స్ అయిపోతున్నారు? ఒక షార్ప్నెస్ లేకుండా, మైండ్ సరిగ్గా పనిచేయగా, ఒకలాంటి డిప్రెషన్, ఇదంతా వ్యతిరేకంగా కనిపించడం అట్లా జరుగుతూ ఉంది. ఎందుకు కారణం? సబ్ కాన్షియస్ మనసులో అనేక రూపాల్లో అనేక రకాలుగా ఫ్రేమ్స్ ఏర్పడిపోయి ఉంటాయి. నెగిటివ్ చుట్టుముట్టేసి ఉంటుంది ఆ ఇంటి మొత్తాన్ని. వేల కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలా కొలాప్స్ అయిపోయినారు. మధ్యలో ఆ నెగిటివిటీని వాళ్ళు తెలియకుండా ఆకర్షించటం, విశ్వ నియమాలు తెలియకపోవటం దగ్గర నుంచి ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి. అట్లా కాకుండా మనం ఎలా జీవించాలి, ఒక మహోన్నతమైన విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనకు రక్షణగా ఉండాలి, ఏంజల్స్ రక్షణగా ఉండాలి, గొప్పగా జీవించడానికి కావలసిన రహస్యాలు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. అలా ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రపంచం నుంచి మనకి ఎలా వస్తుంది, ఏది పట్టుకుంటే అది వర్కౌట్ అయ్యేలాగా, చాలా ఈజీగా మనకు అన్ని సహకరించేలాగా ఈ ప్రకృతి, పంచభూతాలు, మనుషులు, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, జీవరాశులు, ఏంజల్స్, మనలోని దైవ శక్తిని, అనంత విశ్వశక్తి ఏ విధంగా ఆ సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన వాటిని తీసేసి మూఢనమ్మకాలని కొన్ని నమ్మేయటం దగ్గర చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటిని డిలీట్ చేసేసి కొత్త జీవితాన్ని ఇవ్వటానికి మనం ఆ విధంగా విశ్వశక్తిని ఎంత ప్రేమతో నమ్మాలి, ఎలా మాట్లాడాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా అడ్వాన్స్డ్ మెడిటేషన్ చేయాలి, ఎలా హోపోనోపోనో అన్ని సమస్యలకు ఉపయోగించాలి, మరియు విడివిడిగా మాట్లాడి మీకున్న సమస్యలకి మీకు మాత్రమే పర్సనల్ గా రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. ఇలా బిజినెస్ క్లాస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షిస్తాం. అప్పులు తీరిపోవటానికి సడన్ గా మనకి మిరాకిల్ జరిగే ప్రక్రియలు ఏంటి, ఆ డబ్బుని ఆకర్షించే సూత్రాలు ఏంటి, అనేక విషయాలన్నీ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 14వ తారీఖు సండే జరిగే ఈ హైదరాబాద్ లో క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టడం జరిగింది. తర్వాత మనం డిసెంబర్ 21వ తారీఖున బిజినెస్ క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం. ఈ సరౌండింగ్ లో ఉన్నవాడు కోటీశ్వర్లు అవ్వాలంటే, అప్పుల నుంచి బయటపడాలంటే, ఆరోగ్యకరంగా మారిపోయి కొత్త జీవితాన్ని ఆకర్షిస్తూ రాబోయే కొత్త సంవత్సరంలో ఎలా జీవించాలో, ఎలా డిజైన్ చేసుకోవాలో, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలో, వ్యాపారం ఎలా చేయాలో, జాబ్ని ఎలా కోరుకోవాలో, అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలో, అనేక అంశాలన్నీ కూడా ఈ యొక్క డిసెంబర్ 21 ఆదివారం జరిగే విజయవాడ క్లాస్ కి మనం ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో కొత్త జీవితాన్ని ఆకర్షించడం, మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ ని ఎట్లా కోరుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ని, ఇంకా సమస్యల సుడిగుండం నుంచి ఎట్లా బయటపడాలి, అనేక అంశాలు ఉంటాయి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడలో జరిగే 21వ తారీఖు సండే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదే కాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ ఒకరికి మాత్రమే ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా, లేదంటే డైరెక్ట్ గా ఆఫ్లైన్ ఆఫీస్ కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు. అన్ని సెలబ్రిటీ కావాలి, గొప్పగా జీవించాలి, అప్పుల నుంచి బయటపడాలి, బిజినెస్ క్లాసు, సెలబ్రిటీ క్లాసు, మనం ఈ ప్రపంచంలో ఎదగటానికి, ఈ పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా వదిలిపోవటానికి మనం ఏం చేయాలి, ఆ అన్ని విషయాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినప్పుడు, అన్ని మనకి వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పుడు, ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినప్పుడు, అనంత విశ్వశక్తితో డైరెక్ట్ గా ప్రేమతో ఎలా మాట్లాడాలి? మీరు ఈ సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఒకే ఒక దారి, డైరెక్ట్ యూనివర్స్ లోకి చూస్తాం, ఆకాశంలోకి చూస్తాం, ఒంటరిగా ఉండటం. ఇది ఈ ఏదైతే నేను భరించలేకుండా ఉందో, ఇది
నన్ను అంతా వ్యతిరేకిస్తూ అందరూ నాకు ఇబ్బందికరంగా మారిపోయి నా స్థితి ఇంత ఘోరంగా జరగటానికి కారణమైనటువంటి ఆ చెడును నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నానంటూ చేతుల పైకెత్తి శరీరంలో నుంచి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఆ గూస్ బాంబ్స్ తో కూడుకున్నటువంటి పులకించిపోయే ఆ అపురూపమైనటువంటి మాటలు ప్రేమతో పైకెత్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క నెగటివ్ ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. అనంత విశ్వశక్తిని ఎదిరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శక్తి అనేది మళ్ళా మీ జోలికి రాదు, పుట్టనే పుట్టదు మీకోసం. ఎందుకంటే మీరు యూనివర్స్ లో ఎంత ప్రేమతో త్రికరణ శుద్ధితో అంత ఆప్యాయంగా, మనం అమ్మ అంటే చాలా ఇష్టం మనకి కదా, అమ్మతో ఎంత చక్కగా మాట్లాడతారు, నాన్నతో ఎవరైతే అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఇంట్లో వాళ్ళతో ఎంత చక్కగా ప్రేమతో మాట్లాడతాము. అంతకు మించి విశ్వంతో మాట్లాడాలి. మీకు యూనివర్స్ అంటే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాన్ని, అసలు విశ్వం ఏంటిది అంతా ఏం అర్థం కావట్లేదు. మీరేం చేయాలి? ఒక బహిరంగ ప్రదేశంలో కూర్చున్నారు, ఒక సిమెంట్ బెంచ్ ఉంది, పార్క్ లోనో ఎక్కడో కూర్చున్నారు, లేకపోతే మీ ఇంట్లో టెర్రస్ పైన కూర్చున్నారు, లేకపోతే మీ ఇంట్లో బెడ్రూమ్ లో కూర్చున్నారు, ఒక పీజీలోనో ఎక్కడో ఒక స్టూడెంట్ గా ఎనీ ప్లేస్ సింగిల్ గా ఉన్నారు. మీరు చేయవలసిందల్లా మీకున్న పరిస్థితిని తలుచుకుంటూ తలపట్టుకుని ఏడవకోకుండా, ఇంకా రోధిచ్చేస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళకోకుండా, సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలన్నీ పక్కన పడేసి, మీరు ఈ భూమి మీద సృష్టించబడ్డారంటే ఒక శక్తి ఉండే ఉంటది. ఆ శక్తి లేకుండా ఈ భూమి మీద ఎవరు జన్మించరు. ఈ జీవరాశులు గాని ప్రకృతి గాని ఇవేవి కూడా ఉండవు. మీకు ఇవన్నీ అర్థం కావు. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం కాదు, యూనివర్స్ అర్థం కాదు, మీలోని ఆత్మ అర్థం కాదు, ఏమీ అర్థం కావట్లేదు. సింపుల్ గా మీకు చదువు కూడా రావట్లేదు, రాసుకోవటం కూడా రాదు. మీరు చేయవలసిందల్లా ఏంటి? చదువుకున్న ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రైతులైనా ఎవరైనా చేయవలసింది ఏంటంటే, విశ్వం ఇవన్నీ అర్థం కావట్లేదు. సింపుల్ గా మీరు కూర్చొని బయట బయట కూర్చుంటే పైకి చూస్తూ, రూమ్ లో ఉన్నా సరే పైకి చూస్తూ, ఎక్కడున్నా సరే అలా పైకి చూస్తూ సింపుల్ గా మీరు చెప్పాల్సిన ఒకే ఒక వాక్యం, ఏదో ఒక గొప్ప శక్తిని ఉండే ఉంటావు. నువ్వన్నీ చూస్తున్నావు, నాకున్న ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదురు తిరుగుతున్నాయి, నువ్వన్నీ గమనిస్తున్నావు. నేను నమ్మకంతో విశ్వాసంతో చెప్తున్నాను, ఈ అగాధాన్ని, ఈ పాత్ర అనే నెగిటివ్ని, ఈ ఇబ్బందిని నా నుంచి నువ్వు ఖచ్చితంగా తొలగిస్తావని నేను నమ్ముతున్నాను. నీపై అపారమైన విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను ఈ పట్టి పీడిస్తున్న వీటన్నిటి నుంచి విముక్తి కలిగించవా? ప్లీజ్ తీసేవా? థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీకు ఎన్నిసార్లు వీలైతే కృతజ్ఞతతో, నమ్మకంతో అన్నిసార్లు అది చెప్పండి, తీసేయండి. నిన్న ఒక వీడియోలో నేను రెమెడీ చెప్తానని చెప్పేసి లాస్ట్ లో ఆ వీడియోలో లీనమైపోయి చెప్పడం జరగలేదు. ఈ రోజు చెప్తాను. ఒక స్త్రీ నన్ను అడిగారు, సార్ ఒక హస్బెండ్ తో నేను ఇలా ఎవ్వరు ఏ అమ్మాయి కూడా ఇబ్బందులు పడదు, అంత దారుణంగా నేను ఇబ్బందులు పడుతున్నాను, దాన్ని ఏం పట్టించుకోరు, ఇంట్లోకి ఏం తీసుకురారు, పైగా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అందరి ముందు అవమానిస్తుంటారు, గౌరవం లేకుండా డ్రింక్ చేసి గోలగోలగా చేసేసి భయంకరంగా ఇబ్బందులు పెడుతుంటారు. ఆ పిల్లలు నేను చదివించుకుంటున్నాను కాలేజీలో, నేను కష్టపడి టైలరింగ్ చేసి వర్క్ చేసి నేను ఈ విధంగా చాలా నరకం అనుభవిస్తున్నాను ఈ వ్యక్తితో. ఈ వ్యక్తి నాకు నా నుంచి ఎప్పుడు ఇబ్బంది విముక్తి కలుగుద్దా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి, పిల్లలు కూడా కాలేజీలో ఉంటే అక్కడికి కూడా వెళ్ళిపోయి కనిపించకుండా అది ఎక్కడ ఉన్నా సరే వెతికేసి గోలగోల చేసేసి రచ్చ చేసేసి అంత భరించలేని వేదనని ఈ వ్యక్తి ద్వారా నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఏ ఇబ్బంది అయితే పడుతున్నారో దాన్ని తలుసుకుంటూ కుమిలిపోకూడదు. ఇక్కడ రివర్స్ గేమ్ ఆడాలి. నిజంగా మీరు భరించలేని సూసైడ్ చేసేసుకోవాలి, వేరే దారి లేదు, అంత ఘోరమైన వ్యక్తితో నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మనం చేయవలసింది వెళ్ళి ఆ మెంటాలిటీని తెలివిగా పక్కన పెట్టాలి. సో అసలు ఆ వ్యక్తే లేడు మీ జీవితంలో, లేదు ఆ వ్యక్తి మీకు జీవితాంతం కావాలనుకుంటే ఆ వ్యక్తి మీతో ఎలా ఉండాలి? బహుశా మ్యారేజ్ అయిన ఫస్ట్ డేనో కొద్ది రోజులో చాలా బాగుండి ఉండే ఏదో ఒక రోజు ఉండే ఉంటాడు. అంటే అతనితో కంటిన్యూ చేయాలనుకుంటూ ఆ బాగున్న పరిస్థితిని మాత్రమే ప్లే చేయాలి. ఇప్పుడున్న ఎంత డేంజరస్ గా మీతో ప్రవర్తిస్తున్న తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఆ మైండ్ గేమ్ ని మార్చాలి. ఒకవేళ కంటిన్యూ చేయాలి, లాంగ్ టర్మ్ జీవితాంతం ఉండాలంటే, లేదు అక్కర్లేదు అనుకుంటే విశ్వాన్ని ఇలా అడగాలి,
విశ్వం అంటూ మీకు రాకపోతే మహోన్నతమైన మేధస్సు. ఇప్పుడు నేను ఏదైతే ఈ అన్ని చూస్తున్నావు, ఈ వ్యక్తితో నేను ఈ విధంగా లైఫ్ ఎంత ఇబ్బందికరంగా ఉందో నీకు తెలుసు. దాని నుంచి నాకు విముక్తి కలిగించి నేను స్వతంత్రంగా చాలా స్వేచ్ఛగా ఆ బిడ్డలతో చక్కగా గౌరవప్రదంగా డబ్బు సంపదలతో మేము మాత్రమే గౌరవప్రదంగా జీవించేలాగా నాకు ఈ చెడునంతటిని తీసేస్తావని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఈ వాక్యాన్ని పొద్దున్న నుంచి రాత్రి దాకా 108 సార్లు కంటే ఎక్కువ సార్లు చెప్పాలి. చెప్పి హోపోనోపోనో 40 సార్లు చెప్పాలి. ఆ వ్యక్తి ఫోటో తెలుసు. అంటే మీరు అంత ప్రమాదకరంగా ఆ వేదన అనుభవిస్తున్నారు కాబట్టి అక్కర్లేదు అనుకుంటే. లేదు, చేంజ్ అవ్వాలి. చాలా మంది రిలేషన్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. సో ఆ వ్యక్తి మీతో ఎలా ఉండాలో దాని ఊహా చిత్రాలను మీరు విడుదల చేస్తూ ఈ సమస్య అతని నుంచి తీసేసి అతని నార్మల్ మనిషిని చేసి మా కుటుంబంతో పిల్లలతో నాతో ఎలా ఉండాలో ఆ విధంగా ఆరోగ్యకరంగా పరిణితి చెందిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, అతను అందరూ మెచ్చుకునేలాగా, మేము కూడా చాలా ప్రేమించేలాగా అలా మార్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని ఫేస్ తెలుసుకుని 40 సార్లు పొద్దున్న, 40 సార్లు మధ్యాహ్నం సమయం ఉంటే ఈవినింగ్ 40 సార్లు, నైట్ పడుకునేటప్పుడు 40 సార్లు, ఈ విధంగా 4 times ఫర్ ఈచ్ టైం 40 సార్లు చొప్పున ఓపెన్ ఆ ఫేస్ తెలుసుకుని చెప్పాలి. ఇక్కడ పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఏదో చెప్పమన్నారని చిన్నపిల్లల పాఠం చెప్పినట్టు చెప్పేసి అమ్మాయి పని అయిపోయింది అనుకుంటే ఎప్పటికీ నెరవేరు. నీ శరీరములోని ఆత్మ దాన్ని యాక్సెప్ట్ చేసేదాకా అంత విశ్వాసాన్ని ప్రకటించాలి. పూర్తి విశ్వాసం. ప్రామిస్ చేయ అంటుంటాం చూసారా మనం, ఆ విశ్వానికి ప్రామిస్ చేయాలి. మీరు నువ్వు చేసేసావు అద్భుతం, ఇంత బ్రహ్మాండంగా చేసావు. నిజంగా ఆ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి విశ్వం తీసేసుకుని మీకు రిలీఫ్ వచ్చేసి ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చెందుతూ ఆ బిజినెస్ లో ఆ షాప్ బాగా రన్ అవుతూ ఎక్కువ మంది క్లయింట్స్ వస్తూ ఎక్కువ పే చేస్తూ మంచి మంచి విఐపి కస్టమర్స్ మీకు వస్తూ ఆదాయం పెరుగుతూ మీరు ఒక ఇంట్లో సంతోషంగా మీ బిడ్డలతో హ్యాపీగా ఉండాలని మీకుంటే దాన్ని ఇమాజినేషన్ చేస్తూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఉండాలి. ఆ సమస్య భరించలేని స్థితిలో ఉంటే నేను ఇక తట్టుకోలేని ఈ వ్యక్తితో అనుకున్నప్పుడు మీరు ఎలా కావాలో, ఎలా ఉంటే మీ బిడ్డలు మీరు ఎంత చక్కగా జీవించాలో అన్ని కలిగి ఉన్నట్టు, ఈ వ్యక్తి అనే వ్యక్తి మీ జీవితంలో లేనట్టు, అలా విశ్వం తీసుకున్నట్టు, దూరంగా పంపించినట్టు అట్లా ఊహించుకుని మీరు మాత్రమే ఉన్న స్థితిని ఊహించుకుంటూ ఓపెన్ చెప్పండి. సో నిన్న అడిగినటువంటి వీడియోలో ఈ రెమెడీ అనేది చెప్తున్నాను. ఈ రోజు వీడియోలో ఒక రెమెడీ వేరే చెప్తాను. చాలా మంది ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోక, రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వక సతమతం అయిపోతూ ఉంటారు. చాలా మంది కొత్త వాళ్ళు సరే ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఫైనాన్షియల్ గా, అసలు మనశ్శాంతి లేదు, ఇంట్లో కూర్చోలేకపోతున్నారు, ఒక సోఫాలో కూర్చొని టీవీ చూడాలన్న చిరాకు వేస్తుంది, అసలు గందరగోళంగా తలనొప్పిగా ఉంటుంది, ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టట్లేదు, టెన్షన్స్ ఎక్కువైపోయాయి, ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువైపోయాయని చాలా మంది అడిగారు. కొత్త వాళ్ళు, పాతవాళ్ళు కాదు. పాత వాళ్ళకి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. ఇప్పుడు కొత్త వాళ్ళు అందరూ ఈ ప్రశ్న ఎక్కువ మంది అడిగారు కాబట్టి దీనికి ఏం చేస్తారంటే మంగళవారం నాడు కానీ శుక్రవారం కానీ ఒక 5 రకాల ఐటమ్స్ తీసుకోవాలి. బొగ్గులు బాగా కాల్చి అందులో ఆవు నెయ్యి, గుగ్గిలం పొడి, ఎండు కొబ్బరి పొడి, పంచదార, సాంబ్రాణి, ఇది ఆ మండుతున్న సెగ వస్తున్న దాంట్లో మధ్యలో హాల్లో కూర్చొని తలస్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంటిని కళ్ళుప్పు వాటర్తో శుద్ధి చేసేసి సాంబ్రాన్ని వేసేసి ఈ సాంబ్రాన్ని అన్ని రూముల్లో కవర్ చేయాలి. ఆ మండుతున్నటువంటి ఆ యొక్క బొగ్గుల మీద ఆవు నెయ్యి కొద్దిగా, పంచదార కొద్దిగా, గుగ్గులిం పొడి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, సాంబ్రాణి ఇవి వేస్తూ అన్ని రూములు మీరు డబ్బులు పెట్టుకునే బీరువాళ్ళు దగ్గర నుంచి వాష్ ఏరియా, బాత్రూమ్స్ అన్ని కవర్ చేస్తారు. అంటే నెగటివ్స్ ఆ ఇంట్లో ఎక్కడో చిక్కుకుని మీకు కనపడకుండా సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి మిమ్మల్ని. ఆ విధంగా కూర్చోలేక ఆ ఇంట్లో ఇబ్బందికరంగా ఫైనాన్షియల్ గా డబ్బు రాక, లేకపోతే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వక బిజినెస్ జరగ స్టక్ అయిపోతా ఉంటాం. ఇది నమ్మకంతో మాత్రమే చేయాలి, విశ్వాసంతో. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, అమావాస్య నాడు కూడా చేయొచ్చు. దాంతో చాలా రిజల్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ మారిద్ది. ఇదొక రెమెడీ. ఇంకా విశ్వంతో ఎలా మాట్లాడాలి? సో ఈ రెమెడీస్ నమ్మకంతో చేస్తూ మళ్ళీ యూనివర్స్ తో ఎలా మాట్లాడాలి? యూనివర్స్ అంటే మీకు తెలియకపోతే నేనేం చెప్పాను, ఏదో ఒక గొప్ప శక్తి ఉండే ఉంటాం అంటూ పైకి చూస్తూ
మీరు ఒకరు హస్బెండ్ తో ప్రాబ్లము, మరొకరు వైఫ్ తో ప్రాబ్లము, మరొకరు పిల్లల గురించి టెన్షన్ పడుతుంటారు, మరొకరు అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదని ఇబ్బంది, ఇంకా రకరకాల పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఏ సమస్య అయినా సరే మీరు చెప్పాల్సింది ఏంటంటే చాలా కూల్ గా ప్రశాంతంగా కూర్చోవాలి. ఫస్ట్ ఆ టెన్షన్ పడిపోతూ వణుకుపోతూ కూర్చొని ఎట్లా చేస్తే వర్కౌట్ అవుతుంది, సమస్య పెరిగిపోతుంది, నెగిటివ్ వెళ్ళిపోతుంది అనమాట. నెగిటివ్ ని ఆకర్షించినట్లు అవుతుంది. మనకు పాజిటివ్ గా సమస్య తీరిపోవాలంటే మనం ముందు పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోవాలి. అది ఎంత డేంజరస్ సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు దాన్ని దించి పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళుతో దిష్టి తీసుకుని పడేపిచ్చేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని జవాది పొడి రాసుకుని కూల్ గా ఆ మైండ్ కి సబ్ కాన్షియస్ మనసుకి సుగంధాన్ని వాసన చూపించి ప్రశాంతంగా కూర్చోవాలి. అమ్మాయిలైతే బొట్టు పెట్టుకోవాలి. సో అట్లా కూర్చొని ఈ దారుణమైన పరిస్థితులు ఇబ్బంది పెడుతున్న వాటిని దించి కొద్దిసేపు పక్కన పెట్టి విశ్వంలోకి చూస్తూ ప్రేమతో అన్ని రికార్డ్ చేస్తుంది విశ్వం. ఏదైతే నా చుట్టూ జరుగుతున్నాయో నువ్వు అన్ని రికార్డ్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు రికార్డ్ చేసిన నాకు ఇబ్బందికర ఏదైతే స్థితి నన్ను బాధ పెడుతుందో దాన్ని తీసేసి అక్కడ నేను డబ్బుతో, సంపదలతో, ఆరోగ్యంతో, నా కుటుంబం, నేను నా వ్యాపారం లేదా ఉద్యోగం చాలా చక్కగా మరిన్ని రెట్లు నీ ఆశీస్సులతో గొప్పగా ఆశీర్వదిస్తావు. ఈ సమస్య ఇదంతా నన్ను సమస్య అనొద్దు, నెగిటివ్ కింద వెళ్తుంది, ఇదంతా తీసేస్తావు, నాకు కొత్త జీవితాన్ని ఇస్తావు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో చాలా చక్కగా మీ మాటలు విశ్వం మైమరిచిపోవాలన్నమాట. మీరు ఏడుస్తూ ఒకలాగా మాట్లాడుతూ ఉంటే అది నెగిటివ్ తీసుకుంటుంది అనమాట. మీరేంటంటే ఇంకా విడమర్చి చెప్తున్నాను, ఒక వ్యక్తి మనకు చాలా ఇష్టం, ఒక చిన్న పాప ఇష్టం, ప్రకృతి అంటే చాలా ఇష్టం, ఒక అందమైన ప్లేస్ చూడంగానే మైమరిచిపోతూ ఉంటాం కదా. అలా మీరు చాలా ప్రేమని వ్యక్తం చేస్తూ అంత ఆప్యాయంగా మీరు మాట్లాడి చూడండి, ఎంత రిలీఫ్ వస్తుందో, అద్భుతాలు ఎలా జరుగుతాయో మీరే చూస్తారు. అది ఎవరు తీర్చలేని సమస్య అంటుంటారు చాలా మంది. అసలు విశ్వానికి, అనంత విశ్వశక్తికి సమస్య తీర్చడం అనేది సెకండ్ కనురెప్ప పాటలో జరుగుతుంది అనమాట. దాని ముందు ఈ ప్రపంచంలో అన్ని దేశ సైన్యాలు ఏకమైపోయినా విశ్వం ముందు ఒక సెకండ్ పాట పనికిరావు. మీకు ప్రపంచమే వ్యతిరేకంగా మారిపోయిన అన్ని దారులు మూసుకుపోయినాయండి, నాకు ఇంకేం కనిపించట్లేదు అంటారు. ఆ స్థితిలో ఉన్నా సరే మీరు దాన్ని, ఆ ఆలోచనను పక్కన పెట్టి ప్రేమని నింపేసుకుని పొలకించిపోతూ ఇష్టంతో, ప్రేమతో మీరంతా ఆప్యాయంగా నాకున్న ఈ పాత్రని, నన్ను ఇబ్బంది పెడుతున్న దాన్ని తీసేసాం, ఆ స్థానంలో నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం, ప్రపంచం, మనుషులు అన్ని నాకు సహకరించేలా అద్భుతం చేశాం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమను ఆ పులకించిపోతే ఇష్టం ఎక్కువైపోవాలి విషయం మీద. అంతకు మించి ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మనట్టుగా అంత గొప్పగా మీరు మాట్లాడి చూడండి. అంతకు మించి మీరు మీ కళ్ళ ముందు 10 మంది గొడవ చేస్తున్నా సరే దాన్ని పట్టించుకోకుండా, అనరాని మాటలు అంటున్నా సరే వాటికి అవకాశం ఇవ్వకుండా, నేను చెప్పినట్టుగా మీరు ఒక సమయాన్ని కేటాయించుకొని 24 గంటల అవసరమైతే వేరే పెట్టుకోకుండా రాత్రిపూట అయిన సరే నిద్ర పట్టట్లేదు యూనివర్స్ తో మాట్లాడండి. నాకు నువ్వు ఉన్నావు, నా చుట్టూ ఏంజల్స్ నుంచావు, ఇది ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో దీన్ని తీసేసావు, నీ వల్లే సాధ్యం, నిన్ను మించిన శక్తి మరొకటి పుట్టదు, గొప్ప మేధస్సు, మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా కృతజ్ఞతలు, నా ప్రణామాలు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మాట్లాడుతూనే ఉండండి. ఎందుకు జరగదో అద్భుతాలు చూడండి. మీపై మీకు అపారమైన విశ్వాసం ఉంటే మీ శరీరం నుంచి గూస్ బాంబ్స్ వచ్చి ప్రేమ, పులకింత, ఆప్యాయత, అనురాగంతో కూడుకున్న ప్రేమ ఎనర్జీ విడుదలవుతూ మీరు మాట్లాడితే ఖచ్చితంగా మిరాకులు జరుగుతాయి అన్నమాట. అలా మీరు ఎన్నిసార్లైనా మాట్లాడదు, 108 సార్లు ప్రపంచాన్ని వదిలిపెట్టేసి, అన్ని వదిలేసి, ఆ విశ్వం మీద భారం వేసి అంత ప్రేమను వ్యక్తం చేస్తూ మాట్లాడండి. ప్రపంచం మీ కళ్ళ ముందు దాసోహం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అనంత విశ్వశక్తిని మించింది మరి ఎప్పటికీ పుట్టదు, రాదు. మనం ఎవరెవరి చుట్టూ తిరుగుతూ ఉంటాం, టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు హ్యాండ్ ఇవ్వచ్చు, అవునని తర్వాత హ్యాండ్ ఇవ్వచ్చు, ఏదో పదవి మనకి ఇస్తారని చెప్పి ఎవరెవరు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ అవకాశాన్ని చూసుకుంటారు, దాన్ని బట్టి ఇస్తారు. అట్లా కాదు, మీరు విశ్వాన్ని నమ్మండి. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ప్రపంచంలోని ప్రపంచ కుబేర్లు షాక్ లోకి వెళ్ళిపోయారు. ఇది ఎలా సాధ్యం? అట్లా ఏ వ్యక్తినైనా సరే
ఒక స్థానాన్ని కూర్చోబెట్టే హక్కు విశ్వానికి ఉంది. మనం ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరము పేదవాళ్ళుగా మరణించడానికి కాదు ఇక్కడ పుట్టింది. ఆ విధి విధానాలు నేర్చుకుని మీరేం సాధించాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విశ్వానికి వదిలిపెడుతూ ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ఆ ప్రయత్నాలు ప్రేమతో నమ్మకంతో చేస్తే ఆ ఒక్కొక్క దారి ఒక్కొక్క డోరు ఓపెన్ అవుతుంది. అట్లా మీ జీవితంలో ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ వ్యాపారం, మీ ఉద్యోగం ఎప్పుడూ చక్కగా జరుగుతూ అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు, సంపదలు, అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సులు, ఏంజల్స్ రక్షణ మీకు ఎప్పుడూ ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.